కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఏఐసీసీ టీపీసీసీ ఆదేశాల మేరకు జిల్లా రాష్ట్ర స్థాయి ఎస్సీ విభాగ పదవుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లుగా ఆదిలాబాద్ జిల్లా ఎస్సీ విభాగ నియామక పరిశీలకులు సమతా సుదర్శన్ అన్నారు. ఆదివారం పట్టణంలోని డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్, ఆదిలాబాద్ మార్కెట్ చైర్మన్ బొరంచు శ్రీకాంత్ రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం పార్టీ నేతల సమక్షంలో ఆశావాహాల నుంచి దరఖాస్తులను స్వీకరించి గాంధీ భవన్ కు పంపే ప్రక్రియ చేపట్టారు. ఇక దేశంలో ఉన్న అన్ని కులాలు వర్గాలకు న్యాయం చేయడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు సుదర్శన్. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్సీ నాయకుల మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ఎస్సీ విభాగానికి పదవుల కొరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలన్నారు. ఇక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల మతం పేరుతో అణచివేసే పని చేస్తుందన్నారు. బీజేపీ కుట్రలను కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తిప్పికొట్టి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడం లక్ష్యంగా పనిచేయాలన్నారు. పోరాటం చేయవలసి వస్తుంది. ఒకటి ఈవీఎం మీద పోరాటం చేయవలసి వస్తుంది. అంటే కేజ్రీవాల్ కూడా మొన్న ఢిల్లీలో ఓడిపోవడానికి ఈవీఎం ప్రాబ్లమే. అంటే మనల్ని కూడా వాళ్ళు ముందే డిసైడ్ చేస్తున్నారు. 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగితే ఎక్కడ ఓడించాలి, ఎక్కడ గెలిపించాలని చెప్పి బీజేపీ, ఆర్ఎస్ఎస్ ముందే నిర్ణయం చేసి మరి ఓడించడం, గెలిపించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, రేపటి రోజు మన ప్రజలు సామాజిక స్పృహతో లేకపోతే, కాన్షియస్గా ఉండకపోతే దేశం ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. ఇది మతరాజ్యం అయిపోతుంది. ఈ దేశంలో ఇంకా వేరే వాళ్ళు ఎవరు అంటే, ఈ దేశ అసలు మూలవాసులైన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్థానం లేకుండా, ఎవరైతే ఒక సామాజిక వర్గం ఉందో వాళ్ళ అభివృద్ధి కోసమే ఆ పార్టీ పాటుపడుతుంది. కాబట్టి ఇక్కడ బీజేపీకి వర్సెస్ కాంగ్రెస్కి స్పష్టమైన తేడాలు ఉన్నాయి. మనం మానవతా అభివృద్ధిని కోరుకుంటాం. సమాజం విడిపోయిన సమాజాన్ని కులాల పేరుతో, మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో ఏ సమాజం అయితే విడిపోయిందో ఆ సమాజాన్ని కలిపి ఈ భారతదేశాన్ని మొత్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలతో పాటు అగ్రకులాల్లో ఉన్న అందరినీ కూడా కలుపుకొని ఆ పేద ప్రజల సంక్షేమం కూడా కోరుతూ మరి అభివృద్ధి దిశగా కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్తా ఉంటే మతం దిశగా వాళ్ళు తీసుకెళ్తారు. మేము ఇంటెలిజెన్స్ రిపోర్టు పెడుతున్నాం. స్పెషల్గా ఇప్పుడు నన్ను ఎక్కడికి పంపింది, గతంలో 4 పేర్లు పంపుండ్రి, మేము ఒక పేరు సెలెక్షన్ చేద్దాం అందరూ. ఇప్పుడు అట్లా లేదు. మీరు ఇక్కడున్న మా కార్యకర్తలు కూడా నా రిక్వెస్ట్ అయితే, ఎవరు మీ సమర్థతతో పనిచేస్తారు, ఏ స్థాయిలో పనిచేస్తారు, మీరు జడ్పీటీసీ సర్పంచ్ స్థాయిలో పనిచేస్తే దానికే మీ ప్రపోజల్స్ ఇవ్వండి. మీరు నియోజకవర్గం స్థాయిలో పనిచేస్తే దానికే మీ ప్రపోజల్స్ ఇవ్వండి. జిల్లాలో పనిచేస్తే ఇవ్వండి. మిషన్ ఓరియంటెడ్గా పనిచేస్తున్నది. ఓటు చోరీ మీద దేశమంతటా తిరిగారు రాహుల్ గాంధీ గారు. కాన్స్టిట్యూషన్ బచావో, రాజ్యాంగాన్ని రక్షించండి. రాజ్యాంగం ఉంటేనే మనకు రక్షణ ఉంది. ఈ దేశంలో ఉన్న బడుగు బలైన వర్గాలకి, పేద ప్రజలకి, మొత్తం సమాజానికి రాజ్యాంగమే ఒక రక్షణ ఉంది. మీరు ఏ మతాన్నైనా నమ్ముకోవచ్చు, ఏ కులాన్నైనా నమ్ముకోవచ్చు, ఏ ప్రాంతాన్నైనా నమ్ముకోవచ్చు, కానీ మన అందరినీ కాపాడే రక్షణ ఒకే ఒకటి. అది బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఏదైతే ఉందో దాన్ని రక్షిస్తేనే మన బతుకులు బాగుంటాయి, మన సమాజం బాగుంటుంది, మన పిల్లల ఫ్యూచరు, భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి సెంట్రల్ పాలసీస్